అధ్యక్ష, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందండి. అధ్యక్ష, ఎలక్షన్ల ముందు ఒక పైసా కూడా పెంచబోమని చెప్పి ఈరోజు సుమారుగా 15,000 కోట్ల పై చిలుకు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో సుమారు ఒక యూనిట్కి రెండు రూపాయల పై చిలుకు ఈరోజు వసూలు చేస్తున్న పరిస్థితి. పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబీకులు దీనివల్ల విపరీతంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా మంత్రి గారు గమనించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ల ముందు ఒక పైసా కూడా పెంచాం, ఉన్న టారిఫ్లే తగ్గిస్తామని చెప్పి చాలా సభల్లో చెప్పారు అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ప్రభుత్వమే బేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఈరోజు విపరీతంగా ప్రజలపై భారం వేసి ఎలక్షన్ల ముందు మీరు ఇచ్చిన మాట ఏమి, ఈరోజు మీరు అనుసరిస్తున్న విధానం ఏమని కూడా వారిని ప్రశ్నిస్తున్నా. సుమారుగా ప్రతి లాస్ట్ టైము గతంలో There are 5 stages in building a business. First is the stage of struggle, where you're not clear about what is the right product. SRCP ప్రభుత్వం కట్టడం జరిగింది అధ్యక్ష. 42,000 వీళ్ళు కేవలం సబ్సిడీ 13,000 కోట్ల రూపాయల వరకే, 13,255 కోట్లు సబ్సిడీల రూపాయలు ఇస్తే 14 నుంచి 19 వరకు, అప్పటి ప్రజల ఇప్పుడు 19 నుంచి 2004 వరకు మన జగన్ గారి ప్రభుత్వంలో సుమారుగా 47,800 కోట్ల రూపాయలు సబ్సిడీలు ప్రభుత్వమే భరించింది అధ్యక్ష. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రేట్లు పెంచకుండా ఈ మొత్తం డ్రాప్ ఛార్జీలను ప్రభుత్వమే బేర్ చేయాలి. ఏ ఒక్క పైసా పెంచకుండా ఉన్న దాంట్లో కూడా తగ్గిస్తామని మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరుతున్నాను. అరుణ్ గారు.